కలిసి రాని కాలం, అనుకూలించని పరిస్థితి ఆ అమ్మాయి పాలిట శాపంగా మారింది. కంటికి రెప్పలా కాపాడుకునే తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల క్రితమే మరణించడంతో విధి వక్రీకరించింది. చెల్లికి ఆధారంగా ఉన్న అన్న కొద్ది రోజులుగా కనిపించకపోయాడు. తన బంధువులకు అన్నపై ఉన్న కోపం చెల్లిపై ద్వేషంగా మారింది. ఇంకేముంది, బంధువులే రాబందులై చెవటి మూగ సమస్యలతో బాధపడుతున్న దివ్యాంగురాలపై కనీస కనికరం లేకుండా కట్టుబట్టలతో ఇంటి సామాన్లతో ఇంట్లో నుంచి గెంటివేశారు. అమ్మా చెప్పండి, ఏం జరిగింది అసలు నిన్న? అదే సార్ 2 నెలల క్రితం బండి తెచ్చి ఇక్కడ పెట్టినాడు సార్. ఏరే అబ్బాయి, ఆ అబ్బాయి తెచ్చిపెట్టినాడు, ఈ అబ్బాయి తెచ్చిపెట్టినాడు, మేము చూడలేదు. కాల్ చేసినారని చెప్తున్నారు సార్ వాళ్ళు. ఎవరు బండి, ఏంది మాది ఆ బండి సంగతి కొంచెం చెప్తారా? కుమారాజ్ అండి సార్ అబ్బాయి పేరు, బండి ఓనరు. కాదు, అసలు ఇంటి నుంచి సామాన్లు గెంటేసినారు అమ్మాయితో పాటు. ఫస్ట్ అది జరిగిన తర్వాతే సార్ ఇది. ఏం జరిగింది అసలు? వాళ్ళు బండి కాల్ చేస్తున్నారు, మేము మీ ఇంటి దగ్గర పెట్టింటే మీ తమ్ముడే కాల్ చేసిండేది, మాకు డబ్బులు కట్టిల్లా అని చెప్పి మొన్న ఒక రోజు వచ్చి టార్చర్ చేసినారు సార్ ఈ అమ్మాయిని. బిగాలు వేస్తాము అట్లా ఇట్లా అని చెప్పి మెడబట్టి దొబ్బినారు. ఆ రోజు ఇంకా ఏమి మాట్లాడలే అని చెప్పి మేము గమ్మున వెళ్ళిపోయినాం సార్. మళ్ళీ తర్వాత నిన్న వచ్చినా సార్. నిన్న వచ్చినప్పుడు ఇంట్లో అంటే సామాన్లు అన్ని బయట వేసినారు సార్ ఈ అమ్మాయిని. మెడబట్టి గెంటేసి కొట్టినారు అమ్మాయిని. మళ్ళా కొట్టింది ఎందుకమ్మా? వాళ్ళ తమ్ముడు డబ్బులు ఇల్లా మా బండి కాల్ చేస్తున్నారు కదా, మేము ఇల్లు బీగాలు వేసుకుంటాము, మీ తమ్ముడు వచ్చి డబ్బులు కట్టేంత వరకు అని చెప్పినారు సార్. బండి ఎందుకు కాల్ చేసినారు? బండి ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టినారు సార్. ఎవరు కాల్చినారు ఎవరికి తెలదు, దానికైతే సాక్ష్యం లేదు. ఈ అబ్బాయి కాల్ చేసినాడు, ఎవరు కాల్ చేసినారు. ఆ అమ్మాయి పుట్టుకతోనే మూగి సార్. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఎవరు లేదు, చనిపోయినారు. వాళ్ళ తమ్ముడు తాగుపోతాడు, వాడు ఒక రోజు ఉంటే ఒక రోజు ఇంటి దగ్గర ఉంటాడు, వెళ్ళిపోతాడు ఎక్కడంటే అక్కడ వదిలేసి అమ్మాయిని. ఆ అమ్మాయి ఒకతే ఇంటికాడ ఉండేది. ఆ బండి విషయంలో వాళ్ళు ఈ అమ్మాయిని బయటకు ఎంటేసినారు సార్. ఓకే, ఈ అబ్బాయి దూరం అవడం వల్ల ఇంకా వీళ్ళు చెల్లెల్ని పట్టుకున్నారు. చెల్లెలు పట్టుకున్నారు. అబ్బాయి ఎక్కడ వెళ్ళిపోయినాడు సార్. వాళ్ళ దగ్గర ఉండి పని చేసినాడు అండి సార్ 6 నెలల నుంచి. ఇప్పుడు 15 రోజుల నుంచి ఆ అబ్బాయి వాళ్ళ దగ్గర లేడంట. లేడు, ఎక్కడ వెళ్ళిపోయినాడు, మాకు డబ్బులు కట్టేయాలని చెప్పి వాళ్ళు రావడం, ఈ అమ్మాయిని దొబ్బడము అంటే కొట్టడం కూడా జరిగిందా? కొట్టినారు సార్. ఈ ఇల్లు ఎవరిదమ్మా? వీళ్ళ అమ్మ పేరు మీద ఉంది సార్. ఈ ఇల్లు అమ్మ పేరు మీద ఉంది. మళ్ళీ వాళ్ళు ఎందుకు చేశారు ఇలా దౌర్జన్యం? ఇలా వాళ్ళ అమ్మ పేరు మీద ఉంటే ఇంట్లో నుంచి గంటేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? కట్టేళ్ళ బండికి ఏటి రోజులు బోకులు వస్తున్నది, వాళ్ళకి ఏం అధికారం ఉంది అని నేను చెప్పిన. అంతలో కొన్ని కట్టి నేను లేచి ఇటుకు వచ్చేస్తే కొడికి వాళ్ళు 5 మంది కలిసి బోకులు వెళ్ళేసి ఇదంతా ఇక్కడంతా వేసేసినారు. ఆ అమ్మాయిని ఆడు కొట్టినారు. ఇక్కడ ఎందుకు వెళ్ళేస్తున్నారా, ఇది కేసు అవుతుంది, ఊరికి ఎందుకు రామాయణము అమ్మాయికి. ఇక్కడ ఆ అమ్మాయి మూగది, చెవుడు వినపడదు, ఏమన్నా తెచ్చేస్తే తింటుంది, గమ్మున ఇంట్లో ఉంటుంది. ఆ పాపకి ఇప్పుడు జీవనాధారం ఎట్లా? జీవనాధారం పింఛన్ వస్తుంది. ఈడ ఒక బండి వాళ్ళు బండి ఒకటి పెట్టేసిపోయినారు ఇప్పుడు 6 నెలలకు ముందు. ఆ బండి అది ఎవరు కాల్చింది తెలియదు. ఒక అబ్బాయి ఈడ లేచి అబ్బాయి బండి కాలిపోతుంది అన్నారు. వాని మీదనే కేసు పెట్టేసినారు. ఈడే కాల్చిండేది ఆ అబ్బాయి అరిచే కొడుకు, వాని మీదనే కేసు పెట్టారు. నా మీద ఏమన్నా ఎమరెన్స్ ఉంటే నన్ను కేసు కట్టుకోండి, నేను చెప్పిన నా మీద కేసు కడతానని వాళ్ళతో అన్నాడు. అనేసి కొడితే వాళ్ళు 6 నెలల మీద ఏమీ మాట్లాడిన. మా బండికి మాకు ఇల్లు రాసిండి, నాకు వచ్చి చెప్పేది వాళ్ళు ఇల్లు వచ్చి నాకు బామార్తి కొడుకులు, వాళ్ళు మామ కొడుకులే. నాకు ఇరువల్ల అందరూ బంధువులే. మేము నాకు చెప్పినారు, రే ఇల్లు ఎట్లా రాసిస్తారా, కాలిపిండి బండి నీకు కాల్చింటే నీకు ఫైనాన్స్లో నీకు ఉంది, దానికి ఫైనాన్స్లో కాల్సింటే నీకు బండి తీసేస్తామరా అని చెప్పినాము. నాకు ఫైనాన్స్ నాకు అవసరం లేదు, నాకు వాళ్ళు ఇల్లే కావాలని నా అత్త చెప్పలే. అట్లా నాకు ఇల్లే కావాలా, మిగతా డబ్బు వాళ్ళు కట్టేసి మేము ఇడిపించుకుంటాము. ఆ పిల్లని యాక్షన్ పెట్టారు కదా, ఎంత పెట్టినారు నాకు తెలియదు. ఆ యాక్షన్ డబ్బులు వాళ్ళు కట్టేస్తాము. అబ్బాయి ఆ ఇల్లు మాకు రాసి ఇవ్వమన్నాను. 20 లక్షల రూపాయలు ఇల్లు ఇదే వాళ్ళదే. ఆయకు నువ్వు 20 లక్షలు అవుతుందిరా, నీది ఎంత అవుతుంది, నీ బండి అయితే 1 లక్ష 1.5 లక్ష అవుతుంది. 1.5 లక్షకు నువ్వు 20 లక్షల రూపాయలు అంటే అవుతుందేమిరా. ఆ పాప ఎవరు దిక్కు వాడిని పిలిచి మీరే బండి కలిపినప్పుడు 6 నెలల మిట్టి పని చేయించుకుంటున్నారు. మా బండి అప్పు తీరినాక మా దగ్గర పని చెయ్యి. సరే, ఇదంతా జరుగుతుంది, కొట్టడం ఎందుకు జరిగింది? అది ఎందుకు జరిగింది సార్, నేను అటు కూలింగ్ కాటికి వచ్చే కూడా అమ్మాయిని కొట్టినారు, బోకులంతా ఎలా వేసినారు. మళ్ళా నాకు ఎవరు ఫోన్ నెంబర్ నాకు తెల్లా, ఎట్లా సిఐ నెంబర్ తెలిసింది.
సిఐకి ఫోన్ చేశాను. బండి కారణంగా ఒక మూగ చెవిటి అమ్మాయిని చూడకుండా కూడా వాళ్ళని బయటకు వెళ్ళేసారు. బయటకి వెళ్ళేసినారు సార్. న్యాయం చేయాల ఈ బిడ్డకు. అన్న మీరు ఆ అమ్మాయికి ఏమవుతారన్న? అమ్మాయికి అన్న అవుతారా? ఉన్నారా మీరు నిన్న జరిగిన సిచ్యువేషన్ లో ఉండా నేను. అసలు ఏం జరిగిందన్న? ఏం జరిగిందంటే మామూలుగా బండి కాలిపిండే డబ్బులు నింటి అక్కడ చూడు వాళ్ళు పెదర్ చేసినారు. వీళ్ళని 6 నెలల నుండి వాళ్ళతానే పెట్టుకున్నారు. 6 నెలల నుండి పెట్టుకొని వాళ్ళతో పని చేయించుకొని వాళ్ళ డబ్బులు లేక ఈ బండి ఇల్లు వాళ్ళ పేరు మీద రాసుకునే ఇల్లా. దాంట్లోన వెనక సపోర్ట్ ఎవరు లేరు సార్. మాట్లాడాలి ఎట్లా చెప్తే మాకు చెల్లుతుంది. వాళ్ళ కుమారాజా వాళ్ళ నాయన అంతా నిన్న వచ్చి రంపుకు వచ్చినారు. శ్రీనివాసులో వాళ్ళ అమ్మ అంతా వాళ్ళు ఒక 6 మంది దాకా వచ్చి ఈ అమ్మాయిని ఈ అమ్మాయిని గెంటేసి ఈ బోకులు గీకులన్నీ బయట వేసి వాళ్ళే బేగం కొత్త తీసుకొచ్చి బేగం వేసి వీళ్ళంటే ఏమవుతుంది చేద్దాము అని చెప్పి వాళ్ళంతా వింటే ఈ చుట్టుపక్కల ఈ బజార్ వాళ్ళు అంతా కలిసి వచ్చి మొత్తం మాట్లాడినాము. రాత్రి పోలీసు వాళ్ళు కూడా ఫోన్ చేసినాము. ఫోన్ చేసింటే ఆ సార్ వచ్చినాడు, చూసి మళ్ళీ మేమే అన్ని బోకులు గీకులు అన్ని ఎత్తిపెట్టి ఆ సార్ కాదు వాళ్ళకి తెలుసా ఈ అమ్మాయి మూగ చెవిటి అని వాళ్ళకి తెలుసా? అందరికి కనికరం లేకుండా కూడా వాళ్ళు ఇలా చేశారు. లేకుండా బయటకి గింటేసినారు. 2010లో పెళ్లి చేస్తే నాకు 2 పిల్లలు అయితే మా ఆయన తాగుడుపోతాడు. ఆయన టార్చర్ పడలేక పిలుచుకొని వచ్చి ఇక్కడనే పెట్టుకున్నాను. ఉన్నారు నాతో పాటు. వాళ్ళు ఉన్నా కూడా మా నాన్న వచ్చి మా అమ్మ వచ్చి 2014 చనిపోయింది. మా నాన్న వచ్చి 2015 చనిపోయినాడు. ఇల్లు ఆయకం పెట్టించుకొని 90,000 డబ్బు తీసుకున్నారు. మా అత్త మా ఆయన ఇద్దరు తీసుకున్నారు. వాళ్ళిద్దరు తీసుకొని ఈ పొద్దు ఇల్లు ఇడిపించమంటే ఇల్లు ఇడిపించుకున్నా వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయినారు. నేను వీళ్ళతో ఉన్నాను సార్. ఇంతకుముందు ఉన్నాను. 2 ఏళ్ళు అవుతుంది నేను వదిలేసి వెళ్ళిపోయి వీళ్ళు. ఇక్కడ కూడా ఉన్నా కూడా నా తమ్ముడు కూడా తాగుడుపోతాడే సార్. వాడు కూడా తాగేసి వచ్చి నన్ను ఈ ఇంట్లో ఉండే వాళ్ళకి చూస్తే నువ్వు కూడా వెళ్ళిపో ఇంట్లో నింటి అనేది వెళ్ళిపోయి నేను మొగం దగ్గర బతుకుకోలేదు. మీ అత్తగారి ఇల్లు ఎక్కడమ్మా? ఊరేది మీ అత్తగారి ఊరు? తరిగొండ నుంచి. అట్లా అనడం వల్ల వెళ్ళిపోయినాను సార్ ఇంట్లో నుండి. 2 ఏళ్ళు అవుతుంది నేను వెళ్ళిపోయి. నిన్న మధ్యాహ్నం ఫోన్ చేస్తే వచ్చినాను సార్ నేను. అంతకుముందు ఉన్నాను సార్. నేను ఉన్నప్పటి నుంచి ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ. అంటే మీ చెల్లి గారిని మీరే చూసుకునేవాళ్ళు? నేనే చూసుకునేదాన్ని. ఇద్దరిని నేనే చూసుకునేదాన్ని. అంటే మీరు ఏ పనికి వెళ్ళారమ్మా అప్పుడు? ఏమైనా పనికి వెళ్ళేవాళ్ళరా లేకపోతే ఎలాగా? ఆవులు సార్ 3 ఆవులు ఉన్నాయి. డైరీలో వర్క్ చేస్తున్నాను. డైరీ చూసుకొని ఆవులు మేపుకుంటాను. నేను పని చేసుకొని ఇంట్లోకి తెచ్చేసుకొని మా చెల్లెల్ని నేను చూసుకునేదాన్ని. మా ఆయన ₹1 తెచ్చేయడు, నా తమ్ముడు ₹1 తెచ్చేయడు. నాకేమన్నా బాధ వచ్చినా అంటే మీ ఆయన మీ అన్నగారు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు, ఎక్కడికి పోకుండా? కిరణ్ అన్న పిల్లాడు మా తమ్ముడు. మా ఆయన ఇద్దరు ఉండేవాళ్ళు. ఇద్దరు ₹1 తెచ్చేసేవాళ్ళు. అంటే వాళ్ళు ఏమైనా పనికి వెళ్ళే వాళ్ళ? పనికి వెళ్తారు సార్, డ్రైవర్. కాకపోతే కూలీ ఆ జీతం తెచ్చిచ్చేవాళ్ళు కాదు, డబ్బులు తెచ్చిచ్చేవాళ్ళు కాదు. ఏం చేస్తారు ఆ డబ్బులతో? వాళ్ళు తాగేస్తారు, ఇంటికి వచ్చి పడుకుంటారు సార్. అంతే. ఏమన్నా పెట్టకన్నా చేయకన్నా ఉన్నా కూడా ఇంట్లో నుండి బయట వెళ్ళిపోండి అనేసి మమ్మల్ని ఇద్దరిని బయట తోసేస్తారు. మీరు అట్లా కొడుతున్నప్పుడు స్థానికులు ఎవరు వచ్చి అడ్డుకోలేదమ్మా? అడ్డుకుంటే మా ఇంటి మీద కానీ కొడువులు ఎత్తుకొని వచ్చినాడు. గుళ్ళో నుండి పరిగెత్తపోయి సారు రెండో తూరకి. అప్పుడు కానీ గమ్మున ఉండిపోయినారు, పోతే పన్నెళ్ళి అని చెప్పేసి. గమ్మున ఉండిపోయిన దానికి ఇప్పుడు మళ్ళా వచ్చి నిన్న బోకులు బయట కొడువులు ఎత్తుకొని అడ్డుకున్నారా? ఎప్పుడు అట్లా? వాడే కొడువులు ఎత్తుకొని వచ్చినాడు మా ఇంటి మీద అడ్డుకున్న దానికి. మీరేంది అడ్డుకుండేది ఆ మాట అనేసి. మీరే కదా అడ్డుకుండేది, మీరు లేకుండా ఉంటే మేము ఇల్లు పెట్టుకుంటాము ఆ మాట అని. ఇప్పుడు వీళ్ళ సిచ్యువేషన్ అక్కడ జరిగింది, మీకు ఎలా తెలిసింది? వీళ్ళ పైన ఏమి స్పందన తీసుకుంటారు? యశ్, నా పేరు కొనతం చంద్రశేఖర్, ఏపీ దివ్యాంగ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని. వాస్తవానికి అన్నమయ్య జిల్లా మదనపల్లి రూరల్ ఏరియా అయినటువంటి సిటిఎంలో జరిగినటువంటి అమానుషమైనటువంటి ఘటన, దివ్యాంగురాలు మూగ చెవుడు కలిగినటువంటి దివ్యాంగురాలు రజితకు సంబంధించినటువంటి ఈ అమానుషమైన సంఘటన మాకు ఈరోజు ఉదయం సోషల్ మీడియా ద్వారా, అంటే ఈ అన్నమయ్య జిల్లాకు సంబంధించిన ప్రెస్ వాట్సాప్ గ్రూప్ ద్వారా మా దృష్టికి వచ్చింది. ఈ ఘటన మా దృష్టికి వచ్చిన వెంటనే ఈ మదనపల్లి తాలూకా సిఐ గారికి ఫోన్ చేసి ఈ సంఘటన పైన
క్లారిఫికేషన్ తీసుకోవడం జరిగింది. సిఐ గారు కూడా ఈ ఘటన పైన, అంటే ఈ సంఘటన తెలిసిన వెంటనే సంబంధించిన ఎస్ఐ గారిని ఘటనా స్థలానికి పంపించి దివ్యాంగురాలికి సంబంధించిన ఇంటిలోని సామానంతా బయటపడేసిన ఈ సామాన్లు ఏదైతే బయటపడేశారో వాటన్నింటిని కూడా తిరిగి దివ్యాంగురాలి ఇంట్లో ఉంచి, ఆ అమ్మాయిని ఇంట్లో ఉంచి, ఆ ఇల్లు ఏదైతే తాళం వేసినారో ఆ తాళాన్ని కూడా తీయించి ఆ దివ్యాంగురాలిని ఇంట్లో ఉంచాము. ఇకపైన ఏ సమస్య లేదని చెప్పని కూడా సిఐ గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో స్వయంగా వెళ్ళి విచారిస్తే తప్ప వాస్తవాలను వెలుగులోకి రావనే కారణం చేత ఈరోజు జేఏసీ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన జేఏసీ టీంతో బాధిత దివ్యాంగురాలు అయినటువంటి రజిత సిటిఎంలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి జేఏసీ నాయకులమైన మేమంతా కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా విచారించడం జరిగింది. ఎస్ఐ గారు ఘటనా స్థలానికి వెళ్ళిన తర్వాత దివ్యాంగురాలి పైన, దివ్యాంగురాలి కుటుంబ సభ్యులపైన ఎవరైతే దాడి చేశారో కుమార్ రాజా, కుమార్ రాణి మరియు వారి తల్లిదండ్రులు నలుగురు కూడా ఆ దివ్యాంగురాలి ఇంటిపైకి దౌర్జన్యంగా చొరబడి ఇంట్లో ఉన్న దివ్యాంగురాల్ని జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చి పడేసి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వస్తువులు, బట్టలు, సామాగ్రి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంటిలో నుంచి బయటపడేసి ఆ అమ్మాయిని పెట్రోల్ పోసి తగలబెట్టేసేయాలని కూడా బిగ్గరగా అరుపులు, కేకలు వేస్తూ ఉండడంతో ఈ మూగా చెవిటి కలిగిన అమ్మాయి దిక్కుదోచని స్థితిలో అక్కడి నుంచి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని, గుప్పెట్లో పెట్టుకుని సమీపంలో ఉన్నటువంటి బంధువుల ఇంటికెళ్ళి తలదాచుకుని ప్రాణాలు కాపాడుకోవడం జరిగిందని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారందరూ కూడా చెప్పడం జరిగింది. మరి సిఐ గారు చెప్పిన దానికి, అక్కడ స్థానికులు చెప్పిన దానికి ఒకదానికొకటి పొంతన లేకపోవడంతో దివ్యాంగురాలు మరి దివ్యాంగురాలి అక్క వాళ్ళు మేము ఖచ్చితంగా వీళ్ళ వల్ల ఇప్పుడు ఏదైతే మా పైన దాడి చేశారో ఆ నలుగురి వల్ల మాకు ప్రాణహాని ఉంది భవిష్యత్తులో. గతంలో కూడా 3 పర్యాలు ఇదే విధంగా దౌర్జన్యము, దాడి చేయడం జరిగింది. అయితే అప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ పోలీసులు మా కంప్లైంట్ తీసుకోలేదు, మా అర్జీ పైన స్పందించలేదని కూడా వాళ్ళు ఆవేదనతో చెప్పడం చేత ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలా, మీ సహకారం మాకు కావాలని కోరినందున ఈరోజు జేఏసీ టీం అంతా కూడా బాధితులతో కలిసి మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. నిన్న జరిగిన ఘటనపై నిన్న ఈవినింగ్ నేను ఇక్కడికి వచ్చాను. నిన్న నైట్ నేను ఇక్కడికి వచ్చే టయానికే పాపని సిటిఎంకి తీసుకెళ్లి అక్కడ వాళ్ళ ఇంట్లో పెట్టారు అని తెలిసింది. నేను మళ్ళీ మార్నింగ్ వచ్చి ఎస్ఐ సార్తో మాట్లాడాను. సార్ ఏంటి పరిస్థితి ఏంటి అని అంటే వాళ్ళ ఇంట్లో పెట్టామమ్మా అని చెప్పని అన్నారు. మళ్ళీ అమ్మాయి డీటెయిల్స్, ఆధార్ కార్డు అవన్నీ తీసుకున్నాను. నేను అక్కడికి వెళ్ళి చూసేసరికి అమ్మాయి ఇక్కడికి వస్తుండిన్నారు. మళ్ళీ సార్ వాళ్ళందరూ వచ్చేసరికి తను ఇక్కడికి వస్తుంది. వాళ్ళతో పాటు మా వంతు మహాకార్య ఫౌండేషన్ తరఫున మా వంతు సహకారాన్ని తినకి ఎప్పుడూ ఉంటుంది అనేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒక సిటిఎం దగ్గర గంగమ్మ టెంపుల్ పక్కన అక్కడ నుండి ఈవినింగ్ ఒక కాల్ వచ్చింది. అక్కడ రజిత అనే అమ్మాయి, మూగ అమ్మాయికి సంబంధించినటువంటి ఇంట్లో ఉండే బిలాంగింగ్స్ అన్ని కూడా బయట పెట్టారని చెప్పేసి ఇట్లా కాల్ వచ్చింది మాకు. కాల్ వచ్చిన వెంటనే మా ఎస్ఐని, కానిస్టేబుల్ గారిని అక్కడికి పంపించడం జరిగింది. ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే అక్కడ వీళ్ళ బ్రదర్ కిరణ్ అని, వీళ్ళ బ్రదర్ కుమార్ రాజ్ అని వాళ్ళ బంధువుల దగ్గర పనిచేస్తాడు. ఈ పిల్లలకి వాళ్ళకి ఏదో సమ్ ఫినాన్షియల్ డిస్ప్యూట్స్ ఏదో ఉంది. కొద్ది రోజుల క్రితం ఏదో అమౌంట్ కట్టాలని చెప్పేసి ఉన్నది. అది ఇన్ టైంలో వాళ్ళకి అమౌంట్ ఏదో పే చేయలేదు. అందుకోసమని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బిలాంగింగ్స్ బయట పెడితే ఇట్లా డబ్బులు ఏమైనా కడతారేమో అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. అట్లా చేశారు. మనకు తెలిసిన వెంటనే మనం ఇమ్మీడియట్గా ఇది చేసే విధానం కరెక్ట్ కాదు, అది తప్పదు అని చెప్పేసి అవన్నీ కూడా వాళ్ళకి అంతా సెటరేట్ చేయించేసి మీరు ఇష్యూ ఏదన్నా ఉంటే వచ్చి మీరు స్టేషన్లో మాట్లాడి మీరు ఇష్యూ సార్ట్అవుట్ చేసుకోండి, లేదన్నా మీరు ఏమైనా క్రిమినల్ యాక్షన్ చేస్తే కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుందని చెప్పి వాళ్ళ ఇష్యూ సార్ట్అవుట్ చేయడం జరిగింది. సార్ ఇలా ఫర్దర్గా మళ్ళీ జరిగితే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇంకా ఏ క్రిమినల్ యాక్టివిటీ చేసినా ఇమ్మీడియట్లీనే వాళ్ళపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం. థ్యాంక్ యూ. అంటే నేను మార్నింగ్ వెళ్ళాను సార్, అక్కడికి మాకు ప్రాణహాని కూడా ఉందని అంటున్నారు, దానికి మీరేమంటారు సార్? వాళ్ళు ఒక విధంగా ఆ విధంగా ఏదైనా ఇస్తే దానిపైన కూడా మేము యాక్షన్ తీసుకునే రెడీగా ఉన్నాం.